వెల్కమ్ టు మీడియా డిబేట్. నేను విజయ్. తెలంగాణలో బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తన తనయుడు భాస్కర్ రెడ్డితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉదయం పోచారం నివాసానికి చేరుకున్న సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి కాంగ్రెస్లో చేరేందుకు ఆయన ఒప్పించారు. అయితే ఇదే సమయంలో బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, బాలరాజ్ యాదవ్ చేరుకుని ఆందోళన చేపట్టారు. ఏకంగా పోచారం ఇంట్లోకి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించడంతో తీవ్ర తోపులాట జరిగింది. అటు సీఎం సెక్యూరిటీ ఈ ఘటనను సీరియస్గా తీసుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు ఈ పరిణామంతో ఫుల్ జోష్లో ఉన్నారు. త్వరలోనే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని, ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని చెబుతున్నారు. ఇంతకీ అలా కాంగ్రెస్ లైన్లో ఉన్న గులాబీ నాయకులు ఎవరు? గతంలో కేసీఆర్ అవలంబించిన పాలసీనే ఇప్పుడు రేవంత్ పాటిస్తున్నారా? హస్తం నేతలు అనుకున్నట్లే నేతలు జంప్ అయితే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఇవే అంశాలపై ఇవాల్టి మీడియా డిబేట్లో చర్చిద్దాం. పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్కి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో బీఆర్ఎస్ భగ్గుమంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి తర్వాత వెన్నుపోటు పొడిచారంటూ కూడా ఆయనపై బీఆర్ఎస్ శ్రేణులు అయితే భగ్గుమంటున్న పరిస్థితి. అయితే బీఆర్ఎస్ నాయకులను భయపెట్టి కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉంది. మరోవైపు పోచారం శ్రీనివాసరెడ్డి అయితే రైతుల సంక్షేమం కోసమే పార్టీ మారుతున్నానని అంటున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనే విషయాలు మనతో మాట్లాడేందుకు పోలపల్లి రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, అలాగే బొజ్జా సంజయ్ రెడ్డి గారు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఆల్జాపూరి శ్రీనివాస్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా రామ్మూర్తి గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, బీఆర్ఎస్ పార్టీకి అయితే షాక్ ఇచ్చిన పరిస్థితి. పోచారం శ్రీనివాసరెడ్డి మరి బీఆర్ఎస్ అయితే విడిచిపెట్టడం జరిగింది. మరి రైతుల సంక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్న ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎలా చూడాలి? రాజకీయాల్లో ఇప్పటి నుంచి కాదండి, ఎట్లా అయితే మనం ముందుకెళ్ళి మాట్లాడుకుందాం. ఇప్పుడైతే కాంగ్రెస్ నుంచి వెళ్ళి బాగా కొంత సంపాదించుకున్న వాళ్ళు ఆత్మరక్షణ కోసం దాదాపు టీడీపీ పుట్టిన తర్వాత టీడీపీలోకి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత టీడీపీలో కూడా కొంత సంపాదించుకున్నాక బాగా బలిసిన తర్వాత ఓపెన్ గా మాట్లాడదు. దాని తర్వాత కొంతమంది టీఆర్ఎస్ లోకి రావడం జరిగింది. ఇప్పుడు టీఆర్ఎస్ పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఎవరైతే వాళ్ళు సంపాదనకో లేకపోతే ఏదైతే అధికార దాహం ఏదైతే ఉండి అధికారం లేకపోతే ఉండలేను పిచ్చి పిచ్చి అయ్యేటోళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ లో పోతున్నారు. ఎక్కడి నుంచి అయితే కాంగ్రెస్ లో ఏదైతే వలసలు మొదలైనాయో మళ్ళీ అక్కడికే వెళ్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు చేరడం వల్ల ఏమవుతుందో ఒక్కసారి చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు చేరడం వల్ల వీళ్ళు ఉండడం వల్ల యువతకు అదే విధంగా సెకండ్ క్యాడర్ కి ఏ విధంగా అన్యాయం జరుగుతుందో సింపుల్ ఎగ్జాంపుల్ వరంగల్ నుంచే చెప్తా. కడియం శ్రీహరి గారు టికెట్ ఇచ్చిన తర్వాత కూడా చేంజ్ కావడం జరిగింది. అదే కాంగ్రెస్ లోకి పిలిచి మళ్ళీ అక్కడైతే ఏదైతే ఆశావాహులు పార్టీని పట్టుకొని ఒక 30-40 సంవత్సరాల నుంచి ఏడుస్తున్నారో పాపం ఎంపీ సీట్ కోసమో లేకపోతే ఎమ్మెల్యే సీట్ల కోసమో వాళ్లకు ఈయన పోయి అన్యాయం చేశాడు. ఇప్పుడు ముందుకెళ్లి పనిచేసే వాళ్ళకి ఇలాంటి వలస బాధలతో ఏమైతుందంటే, ముందుకెళ్లి పనిచేసిన ఏ పార్టీలోనైనా అది బీఆర్ఎస్ లో కానీ కాంగ్రెస్ లో కానీ లేకపోతే బీజేపీలో కానీ. అదే విధంగా ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఆర్యు రమేష్ అనే వ్యక్తి ఎమ్మెల్యేగా ఇక్కడ ఒక 2 సంవత్సరాలు అంటే 2 పర్యాలు పనిచేసిన తర్వాత తనకు కూడా అధికార దాహం అన్నది మెదడుకి ఎక్కిన తర్వాత వాళ్ళు ఉండలేకపోతున్నారు. ఎందుకంటే గన్మెన్ లేకుండా అధికారం లేకుండా వీళ్ళు ఉండలేకపోతున్నారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, రాత్రి నిద్ర పడలేదు. వీళ్ళకి నిద్ర పట్టక ఏం చేస్తున్నారంటే ఏదైతే అధికారం ఉందో ఆ పార్టీలోకి పోవాలంటున్నారు. ఆస్తులు కాపాడుకోనిక అధికారం కాపాడుకోనిక వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆరు రమేష్ అనే వ్యక్తి వెళ్ళిన తర్వాత ఏమైందంటే వాళ్ళు బీజేపీలో పోయి చేరాడు. ఆడ ఎంపీ సీట్ వచ్చింది. ఆడ ముందుకెళ్లి పనిచేసిన వాళ్ళకి అన్యాయం జరిగింది. ఇప్పుడు పోచారం శ్రీనివాస్ గారు కూడా అదే పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏం నడుస్తుందో ఏ విధంగా ఆలోచిస్తుందో, ఇతను గతంలో మాట్లాడిన మన మాటలు గతంలోనే రీసెంట్ గా మాట్లాడిన మాటలు మీకు వినిపిస్తా, ఒక్కసారి వినండి. వాయిస్ అయితే రావడం లేదండి. రామూర్తి గారు మీరు చెప్పండి, మీరు మాటల్లో చెప్పండి, నో ప్రాబ్లం. ముఖ్యంగా ఇప్పుడు రామూర్తి గారు మీరు చెప్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏదైతే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండా ఇవ్వలేదని జనాలతో అనిపించాడు, రైతు బంధు ఇచ్చిండా అంటే ఇవ్వలేదని రైతులతో అనిపించాడు. మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, అన్యాయం తీవ్రంగా అన్యాయం చేస్తుంది రాష్ట్రానికి అని గతంలో ఒక నెల రోజుల కింద కూడా మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు పోయి ఏ విధంగా కండవ కప్పుకుంటారంటే ఇంకో విధంగా ఇప్పుడు మా వాళ్ళు బాల్క సుమన్ గాని, గెల్లి సీనన్న గాని, అదేవిధంగా ఆంజనేయ గౌడ్ గాని, బాలరాజ్ యాదవ్, వాసుదేవ్ వీళ్ళందరూ పోయి
ఏదో మా ఎమ్మెల్యేతో మేము మాట్లాడుకుంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. అయితే ఇప్పుడు మొత్తానికైతే ఇప్పుడు మా పార్టీకి వెళ్ళి గెలిచిన వ్యక్తే కదా, ఎందుకు పోయిండు, ఎందుకు అది జరుగుతుంది అన్నది మా వాళ్ళు పోయి అడగాలి కదా. వాళ్ళని తీసుకొని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ ఎందుకు చేస్తారంటే నాకు అర్థం కాదు. కానీ పార్టీ ప్రైమ్ ఇవాటి నుంచి లేవు కదా అండి, ఓ దాదాపు చాలా ఏళ్ళ నుంచి నడుస్తుంది. కానీ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మా పార్టీలో ఉన్న వ్యక్తి, ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్న వ్యక్తి కూడా వాళ్ళు పోతున్నట్టే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళు కూడా అడుగుతారు కదా. ఇప్పుడు గతంలో వాళ్ళు కూడా వచ్చేది కదా, వాళ్ళు కూడా వాటికి అరెస్ట్ చేసినాం, మేము చేయలేదు కదా. ఇప్పుడు ఇది ఎక్కడ సంస్కృతి? ఇప్పుడు ఏంటంటే రామూర్తి గారు ముందు మీరు మాట్లాడుతూ కూడా ఒక మాట మాట్లాడారు, కాంగ్రెస్ నుంచి టీడీపీకి వచ్చారు, అక్కడ కొంత సంపాదించుకున్నారు, టీడీపీ నుంచి బీఆర్ఎస్ పుట్టిన తర్వాత బీఆర్ఎస్కి వచ్చారు, బీఆర్ఎస్ లో సంపాదించుకుంటున్నారు అని చెప్తున్నారు. అంటే పొలిటీషియన్స్ అందరూ కూడా సంపాదించుకోవడానికే పార్టీలోకి వెళ్తున్నారు, కానీ ప్రజలకైతే ఏం చేయరా? అంటే మీ పార్టీలోకి వచ్చి కూడా సంపాదించుకున్నారని మీరు అన్నారు. చిన్న విషయం చెప్తే ఏంటంటే ఇక్కడ జరుగుతున్నది ఏందన్నది కూడా మనం గమనించాలి. ప్రజలు కూడా కొంతమందిని తిరస్కరించాలి. ఇప్పుడు పార్టీ మారిన తర్వాత ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల చట్టం సరిగ్గా లేక దాన్ని మనం అందుబాటులోకి తీసుకురాక ఇలాంటి జరుగుతున్నాయి. ఒకవేళ ఇదేంటంటే ఈ పార్టీ ఫిరాయింపుల వల్ల ఎవరికన్నా జరుగుతుంది, ఫస్ట్ జరిగేది ఆ పార్టీని వ్యక్తులకి. ఏ పార్టీ నుంచి అయితే జైన్ ఏ పార్టీలకు పోతుండో ఆ పార్టీలకు పోయిన పార్టీకే ఫస్ట్ నష్టం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకే నష్టం జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు ధర్నాలు చేయడం? అట్లా ధర్నాలే దేనికి చేస్తున్నాం అంటే మా దగ్గర నుంచి చెప్పక ఇప్పుడు ఎట్లుంటుంది అంటే చెప్పిపోతే ఒక పద్ధతి ఉంటుంది, చెప్పక చేయక సడన్ గా నిర్ణయం చేస్తున్నప్పుడు ఏం జరిగిందని తెలుసుకునే అల్టిమేట్ గా కాంగ్రెస్ కదా. ఆయన ఒక సుదీర్ఘంగా రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, ఆయన అవసరాలు ఎవరికైనా ఉండే అనట్లేదు. కానీ కొన్ని సందర్భాలలో ఎందుకు అంటున్నా అంటే సొంత ఏజెండాతో పోయిన వేరు, ఒక కాస్తో పోయిన వాళ్ళు వేరు. ఏంటంటే ఇతను ఎందుకు వేయండు, ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అన్నది మా వాళ్ళు పోయి తెలుసుకోవాలనుకున్న ప్రయత్నంలో అరెస్ట్ చేయడం. మీరే చెప్తున్నారు కదా, కాంగ్రెస్ నుంచి టీడీపీకి, టీడీపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ కి, లేకపోతే బీఆర్ఎస్ కి వచ్చింది సంపాదించుకోవడానికి మీరే చెప్తున్నారు కదా. బహుశా అలాగే అలాగే సరిపెట్టుకోవచ్చు కదా. గతంలో కూడా బీఆర్ఎస్ అంటే టీడీపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ అనేక మంది ఎమ్మెల్యేలను చేర్చుకుంది. ఆ టైంలో మీరు కూడా ఇదే చెప్పారు కదా, అభివృద్ధి కోసం వస్తారని చెప్పారు, కానీ వేరే ఇంకేం చెప్పలేదు కదా. మాకు అప్పుడు పూర్తి బడ్జెట్ ఉన్నది. సరే ఎవరు చేసినా తప్పే. ఇప్పుడు ఏమంటున్నానంటే ఇప్పుడు మీరు కూడా దాదాపు నా ఏజ్ ఉన్నట్టున్నది, మనం కూడా దాదాపు 30 ఏళ్ల నుంచి మనం రాజకీయాలు చూస్తున్నాము. ఎప్పుడు వాళ్ళే అడ్డం ఉంటారు. ఇప్పుడు ఏడు చూసినా వాళ్ళే కనబడతారు, ఇంకో తరం రాదు, కొత్త నీరు రావాలి. ఎందుకంటే ఇప్పుడు అన్ని పార్టీలు ఆలోచించుకోవాలి, వాళ్ళని కాదు మీ దానిలో ఉన్న వాళ్ళని లీడర్లను చేయండి, మీ పార్టీని నమ్ముకున్న వాళ్ళని చేయండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సూటిగా అడుగుతున్నా, మమ్మల్ని కూడా అన్ని పార్టీలు బీఆర్ఎస్ అడుగుతున్నా, అదే విధంగా బీజేపీని అడుగుతున్నా, మీలో ఉన్న వాళ్ళని లీడర్లను చేయండి. ఇక పాత వాళ్ళని పట్టుకుని ఏడవకండి దయచేసి. వాళ్ళు కాలం చెల్లిన వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ అనుభవం చేయొచ్చు, కొన్ని రాజకీయాలకు అవసరం రావచ్చు, కానీ ఇప్పుడున్న యువతరానికి కూడా ఒక ఆశ ఉంటది కదా అండి. ఇప్పుడు ఏదో చేయాలని వస్తారు, ఏదో పగడ్బందీగా పరిస్థితులను అనుకూలంగా చేసుకొని ఏదైతే మేము సమాజానికి కొంత చేయాలనే ఉద్దేశంతో వస్తున్నారో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, అన్యాయం ఎందుకు రోల్ అని అడుగుతున్నాడు. రైట్, రామూర్తి గారు ఇంకా మాట్లాడదామండి. అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, బీజేపీ సీనియర్ నాయకులు, ఆయనతో కూడా మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. ఎలా చూడాలి, వరుసగా కాంగ్రెస్ కి క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది బీఆర్ఎస్ కు, మరి రాబోయే రోజుల్లో బీజేపీలో కూడా వరుసలో కొనసాగే అవకాశం కనిపిస్తుంది అంటారా? విజయ్ గారు, టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు పోయినా, కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ కు పోయినా కానీ పెద్ద తేడా ఏమున్నదండి. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతానని భారతీయ జనతా పార్టీ మొదలే అంచనా వేసింది. ఆ రకంగానే ఇవాళ బీఆర్ఎస్ పోటీ చేస్తానంటే కేసీఆర్ గారు 4 సార్లు ఫోన్ చేయాల్సిన పరిస్థితి, కేటీఆర్ గారు ఇన్నెలకు పోయి, హరీష్ రావు గారు ఇన్నెలకు పోయి క్యాండిడేట్లను ప్రిపేర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్నటిదాకా కింగ్స్ ఈ యొక్క రాష్ట్రాన్ని యథేచ్ఛగా 10 సంవత్సరాల కాలం పాటు నడిపించినటువంటి పార్టీ ఇవాళ అప్లై చేసుకుందామంటే క్యాండిడేట్స్ లేనటువంటి పరిస్థితి, ఫీల్డ్లో దించామంటే ఇదంతా ఊహించిందే. అయినా బీఆర్ఎస్ కాంగ్రెస్ లో పోతే ఏముంది, తేడా ఏమున్నది? కేసీఆర్ గారు ఒకనాడు తెలుగుదేశమే కదా, ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా తెలుగుదేశమే కదా. వారు వేరు, కాంగ్రెస్ వీరు వేరు, వీళ్ళందరూ కూడా పార్టీ మార్చిరు. ఏ బేసిస్ మీద, ఏ సిద్ధాంతం ప్రాతిపదిక మీద వీళ్ళు పార్టీలు మారుస్తున్నారు? ఆ పార్టీలకు ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి, ఏం సిద్ధాంతం ఏమున్నది? డెఫినెట్ గా సిద్ధాంతం బాగా వైరుధ్యం ఉన్నది, ఈ పార్టీకి ఆ పార్టీకి బాగా తేడా ఉన్నది. కాబట్టి ఇది నచ్చట్లేదు, ఈ పార్టీ నడపలేదు సరిగా, నేను వెళ్తున్నా అంటే ఒక మాట. ఆల్రెడీ ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించినారు, ఒక పార్టీకి ఎంపీలు గెలిపించినారు, పార్టీ టికెట్లు ఇస్తా ఉన్నారు, మళ్ళీ పార్టీలు మారుస్తా ఉన్నారు. ఇదంతా కూడా 100% అవకాశవాదం.
సిద్ధాంతం మారాంటి పార్టీ ఉన్నది అనుకోండి, మా పార్టీకి వస్తే ఆలోచన ధోరణి మారుతుంది. సిద్ధాంతాన్ని అలవాటు చేసుకోవాలి. భారత్ మాత కోసం సేవలో పనిచేయడానికి మెంటల్గా ప్రిపేర్ అయ్యి రావాల్సి వస్తుంది. అనేక మందిని మామూలు మనుషులు కూడా మేము దేశభక్తులుగా తయారు చేసినాం. ఇలాంటి ఏమున్నది ఈ పార్టీలో? ఏమున్నది సిద్ధాంతం? నీతి, నిజాయితీ, ఒక డిసిప్లిన్, పనిచేసే విధానం, ఆలోచన తీరు ఉన్నాయా? తేడాలు ఉన్నాయా? అందరూ అవకాశవాదులే. మరి రామూర్తి గారు అడిగారు మరి ఆనాడు కేసీఆర్ ఎందుకు అలిగి తెలుగుదేశం పార్టీలో డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన తర్వాత ఇంటికాడ కూర్చున్నారు, ఆఫీస్కు రాలేదు, మంత్రి పదవి ఇయ్యలేదండి. అదే అధికారం కోసం. ఇవాళ పోచారం కూడా అంతే. పోచారం గారు అధికారం లేదు, ఎమ్మెల్యే గెలిచిన లాభం లేదు. మేము ఎట్లయితే బీఆర్ఎస్ లో ఉండి నాన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కానీ నాయకుల్ని కానీ పట్టించుకోలేదో, ఇజ్జత్ ఇవ్వలేదో, రూపాయి ఇవ్వలేదో, పోలీస్ స్టేషన్లో పన్ను కాకుండా చేసినామో అదే ఇవాళ మాకు అవుతుంది. ఎందుకు అంత బెటర్ కాదు? నేను పోతే నాతో పాటు నా కొడుకు కూడా పొలిటికల్ గా ఆ యొక్క సెటిల్ అవుతారు, అవకాశం దొరుకుతుంది అనే ఒక ఆలోచనతో పోయి ఉంటుంది. కొందరేమో పవర్ కోసం పోతుంది, కొందరేమో డబ్బుల కోసం పోతుంది, కొందరు ఆ యొక్క అవకాశవాదం కోసం ఆ యొక్క వారసుని తయారు చేయడానికి పోతా ఉన్నారు. ఏం తేడా లేదు, ఏం తేడా లేదు. నాకు తెలిసి ఇప్పటికీ మెంటల్ గా ప్రిపేర్ అయిన వాళ్ళు పార్టీ వదలాల బీఆర్ఎస్ అనేవాళ్ళు సగం మంది ఉంటారు, ఇంక్లూడింగ్ హరీష్ రావు కూడా తట్టుకోలేరు, ఉండలేరు. వాళ్ళ యొక్క కాంగ్రెస్ సర్కార్ సీరియస్ గా చేయమని చెప్పండి. టెలిఫోన్ ట్యాపింగ్ గురించి కావచ్చు, లేదంటే ఈ కుంభకోణాలన్నీ బిజినెస్ మొత్తం మానిటర్ చేయండి. ఎందుకు చేయట్లేదు కాంగ్రెస్ వాళ్ళు? మోక చూస్తారు, అవకాశం ఇస్తారు. మీరు వస్తే మంచిది, లేకుండా మీ ఎంబడబడతాం. జైన్ అవుతారా లేకుంటే మీ ఎంబడబడన్నా. ఈ ఆలోచనతో హింస ఇచ్చి ఒకరిద్దరి మీద ఎమ్మెల్యేల మీద రేడ్ చేయడమో, ఎమ్మెల్యేని బెదిరించడమో, లేకుంటే కబ్జాల పేరు మీద ఉన్నట్టు దాడులు చేయడమో, పోలీస్ కేసు చేయడమో చేస్తే మిగతా అలర్ట్ అయిన రావాలి. వాస్తవంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన పోవాల్సిన అవసరం లేదు. ఆయనకు ఏజ్ కూడా ఇప్పుడేం పోటీ చేసేది లేదు. అయినా పోయిందంటే ఇంకేం లేదు. ఆ కుటుంబం అధికారం చలాయించాలి, ఆ కుటుంబంలో కొడుకుని సెటిల్ చేయాలి. స్పేస్ ఉన్నది అక్కడ. వేరే నాయకుడు కాంగ్రెస్ వాళ్ళు లేరు. రవీందర్ రెడ్డి గారు పక్క నుంచి వచ్చినవారు. సో నా తర్వాత నా కొడుకుని ఇక్కడ సెటిల్ చేయాలి. ఈ కాన్స్టిట్యూన్సీలో అధికారం ఉంటుంది, స్వకారం అవుతుంది, స్వామికారం అవుతుంది. ఇది ఆలోచన. నేను అందరికి చెప్తా ఉన్నాను, రాజకీయాల్లో విలువలతోని ఉండేటువంటి అలవాటు చేసుకోవాలి. రైట్ సార్. ఆ దాంట్లో చూడండి విజయ్ గారు, మేము 1980 నుంచి పనిచేస్తున్నాం. పార్టీ ఫార్మేషన్ డే 6 ఏప్రిల్ 1980. మాకెన్నడూ కూడా చంచలం అయితే మా భావన, అరే మాకు అధికారం రాలేదు, మేము పోటీ చేస్తూ ఓడిపోతున్నాం, అయినా గెలుస్తలేం, అయినా ఈ పార్టీలో పార్టీ మారకుండా పార్టీ కోసం కట్టుబడి ఉన్నానని చెప్తున్నారు. రైట్ సార్. మనం చాలా మంది మీ పార్టీ 1984 సీట్లు వచ్చినాయి. దాని తర్వాత 2 సీట్లు వచ్చిన తర్వాత దాని తర్వాత కూడా చాలా మంది పోయింది. 303 పార్టీ ఎప్పటికి ఉంటుంది, వ్యక్తులు మాత్రమే పోతారు. ఏ పార్టీ మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, మనం ఇంకా మాట్లాడదాం. ఇప్పుడు బ్రేక్ లోకి వెళ్దాం. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.
వెల్కమ్ బ్యాక్. గతంలో బీఆర్ఎస్ చేసింది ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుందా? రాబోయే రోజుల్లో మరింత మంది కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉన్నాయనే వార్తలు అయితే వస్తున్నాయి. దీనిపై మాట్లాడేందుకు సంజయ్ రెడ్డి గారు టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. అంతా మాట్లాడదాం. సంజయ్ రెడ్డి గారు నమస్కారం అండి. మేడం, ఎలా చూడాలి? మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీకి వరుసగా నాయకులు క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఇంకా జాయిన్ అవుతారు కాంగ్రెస్ పార్టీలు అని చెప్తున్నారు. నాకైతే నిజంగా తెలంగాణ ఇప్పుడే వచ్చింది అనిపిస్తుందండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తర్వాత అధికారంలోకి ఫస్ట్ వచ్చింది కాబట్టి ఇప్పుడే తెలంగాణ వచ్చింది. 10 సంవత్సరాలు తెలంగాణ రాలేదనేది అయితే స్పష్టంగా అర్థమైపోతుంది. ఎందుకు సార్ అంటే ఇప్పుడు పోచారం గారు 40 సంవత్సరాల అనుభవం, రైతులను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారేమో బ్లాక్మెయిలింగ్ చేసి మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకున్నారు గతంలో. వాళ్ళకి ఇవి కనిపించవు. ఈరోజు మేము చేర్చుకునేసరికి అట్లా ఉంటుంది. అంటే వీళ్ళేమో ప్రజలను దృష్టిలో పెట్టుకొని రైతుల కోసము, రైతుల శ్రేయస్సు కోసము రేవంత్ రెడ్డి గారు వాళ్ళ బృందం కలిసి, మంత్రులు కలిసి వెళ్ళి ఆహ్వానిస్తున్నారు. దాంట్లో తప్పేముంది? ప్రజాస్వామ్యంలో అసలు బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో స్థానం ఎక్కడుంది సార్? వాళ్ళు అడిగే రైట్ ఎక్కడుంది? నేను అనేది ఏంటంటే సార్, గతంలో వీళ్ళు చేసినప్పుడు ఏం లేదు. బాల్కసుమన్ ఇంటికి పోయేసి ఒక రౌడీజం చేసినట్టు వాళ్ళ ఇంటికి అడుగుతుంటే వాళ్ళకి స్వేచ్ఛ లేదా సార్? బీఆర్ఎస్ నాయకులకు ఇప్పుడు వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది? ఏం తక్కువ చేసినామంటే తక్కువ చేసినావో ఎక్కువ చేసినావో, మేము కూడా కాంగ్రెస్ పార్టీలో గెలిపించినప్పుడు మా 12 మందిని తీసుకున్నప్పుడు అప్పుడు మీకు సోయలేదని మేము ఇలా అడుగుతుంది. తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది. అదే అర్థం చేసుకోకుండా ఈయన ఇలా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడతారు. ఇలా టీడీపీలోకి వెళ్ళి వచ్చినారు, వీళ్ళందరూ వచ్చినారంటే మీ బీఆర్ఎస్ పార్టీలో ఇలా ఉద్యమం చేసి ఎంతోమంది బలిదానాలు అయిపోయిన విద్యార్థులకు కానీ ఉద్యమకారులకు కానీ బీఆర్ఎస్ పార్టీలో స్థానం ఉందా? ఒకసారి చెప్పండి సార్. ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పండి. వాళ్ళకి మాట్లాడే రైట్ ఎక్కడుంది? మీరు ఎవరిని ఎలా అంటే తల్లి ఇప్పుడు పిల్ల వచ్చి తల్లిని ఎక్కిరించినట్టుగా ఉంది. ఇలా మీరు మాకు చెప్తున్నారా? అసలు మీ ఇప్పుడు ఇవాళ ఎవరు మిగిలారు సార్? మేము చెప్పినాం, గతంలో కూడా చెప్పినాం. అన్న ఒక్క నిమిషం అన్న, ఇగో నువ్వు మధ్యలోకి రావద్దు. నేను మాట్లాడినప్పుడు అన్న సార్, నేను ఆయన మాట్లాడుతున్నప్పుడు చాలా పాయింట్లు రాసుకున్నా. మళ్ళీ అవకాశం తనకే వస్తుంది, ప్రజలకు మనకు కన్ఫ్యూజ్ అవుతుంది. నేను అనేది ఏంటంటే ఉద్యమకారులకు ఎంత అన్యాయం జరిగింది. ఇలా ఉద్యమకారుల ఉసురు, ఇలా చనిపోయిన విద్యార్థుల ఉసురు ఎంత జరిగింది అనేది తెలంగాణ ప్రజలకు తెలుసుగా తెలంగాణ ప్రజలకు తెలుసు. ఇలా కేసీఆర్ కుటుంబం కూడా కలిగింది. ఆ నలుగురే ఉంటారు తప్ప ఇంకెవరు ఉంటారు సార్ అందులో. బీఆర్ఎస్ పార్టీ అనేది 10 సంవత్సరాలు మీకు తెలంగాణ కోసం మీరు పోరాడిండ్రని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీని మీరు బలుపు అహంకారంతో బీఆర్ఎస్ పెట్టుకున్నారు. అది మీ అహంకారము, మీదది, మేము అనలేదు. పోచారం శ్రీనివాస్ రెడ్డి రైతుల సంక్షేమం ఈ ప్రభుత్వం బాగా చూస్తుంది అని చెప్పి ఈ పార్టీ మారుతుందని చెప్తున్నారు. ఇంకా రైతు బంధు కానీ లేకపోతే రైతు రుణమాఫీ కానీ ఇంకా చేయలేదనే అయితే చెప్తూ ఉన్నారు. మరి ఇవేం చేయకుండా రైతుల సంక్షేమం చూసింది 6 నెలల్లో రైతులు ఏం బాగుపడ్డారని అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. సరే, ఇప్పుడు నేను అనేది ఏముందంటే 6 నెలలు అయింది అధికారంకి వచ్చి, 3 నెలలు కోడే ఉంది. మీకు చెప్పాం కదా 5 ఎకర్స్ వరకు మాక్సిమం అందరికి పడినాయి, ఇంకా కొంతమందికి పడుతున్నాయి. రుణమాఫీ కూడా ఏ రకంగా చేయాలి అని ఆలోచన గతంలో ఉన్న పాలన ఉన్న ప్రభుత్వంలో మరి ఏ రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని లూటీ చేసిపోయారో మీకు అందరికి తెలిసిందే. 10 సార్లు మనం మాట్లాడుకోవడం ఏముంది సార్? ఎలా మన దగ్గర 10 రూపాయలు ఉందంటే 10 రూపాయలు మొత్తం పంచిపెట్టే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం. కాబట్టి వాళ్ళు వచ్చి మాకు చెప్పక్కర్లేదు. ఇవాళ ఒక్కొక్కరు బీఆర్ఎస్ తలకాయలేని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ పదవి ఎక్కడిది, మంత్రులకి ఈ పదవి ఎక్కడిదంటే కేసీఆర్ భిక్ష అంటే వాళ్ళు ఒకసారి తిరిగి చూసుకోవాలి. అసలు ఇలా కేసీఆర్ సీఎం అయిందంటే, బిడ్డ ఎంపీ అయిందంటే, మినిస్టర్లు అల్లుళ్ళు అయిందంటే అలా సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ భిక్ష. అది వీళ్ళు ఆలోచన చేసుకోవాలి. కానీ నిజమైన ఉద్యమకారులకి తెలంగాణ రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులు ఏమైనా ఇచ్చినరా? ఏమైనా మంత్రి పదవులు ఇచ్చినారా? ఎమ్మెల్యే టికెట్లు ఏమైనా ఇచ్చినారా? మీరు ఏమి ఇవ్వకుండా ఇలా మా గురించి వచ్చి మీరు మాట్లాడుతున్నారంటే మీ నాయకుడు ఎలాంటి నాయకుడు అనేది మీకు ఈరోజు ఇవాళ అహంకారం సార్. వాళ్ళకి అధికారం ఉన్నప్పుడు మామూలు అహంకారం కాదు. ఎలా ఉందంటే అసలు కళ్ళు కనిపించలేదు తెలంగాణ వాళ్ళని. ఎక్కడ కూడా ఒక ఎమ్మెల్యేకి కూడా అన్న మీరెందుకుంటున్నారో, మీరేం చేస్తున్నారో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఒక సీఎంని చూడాలన్నా, ఎమ్మెల్యే పోయి సీఎంతో మాట్లాడాలన్నా కూడా పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు? నా అస్త్రం మొత్తం ఫోన్ ట్యాంపింగ్ నా దగ్గరనే ఉంది. ఎవరెవరు ఎక్కడ మాట్లాడుతున్నారు, ఎవరు ఎట్లా చేయాలని బ్లాక్మెయిలింగ్ చేసేసి కేసీఆర్ కేరా ఈరోజు ఏ అక్రమాలు జరిగినా కూడా
కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటే కల్వకుట్ల ఫ్యామిలీ అని చెప్తారు. చెప్పలేదంటారా? ఎండ్ల మైనింగ్, ఎండ్ల ఇలా రోడ్లు కానివ్వండి, ఇలా విద్యుత్ కానివ్వండి, గొర్రెలను కానీ మేకలు కానివ్వండి, ఏ విషయంలో వీళ్ళు కేసీఆర్ ఫ్యామిలీ ఎక్కడ అవినీతి జరగలేదు, ఎక్కడ వాళ్ళు వీళ్ళకి ఏముంది సార్? వీళ్ళ ఆజ్ఞ లేనిది, కేసీఆర్ ఆజ్ఞ లేనిది ఏమన్నా జరుగుతుందా బీఆర్ఎస్ పార్టీలో? ఇవాళ పాపం హరీష్ రావు కూడా పాపం అంటే సరే ఉద్యమకారుడు, మేము ఉద్యమం చేసినాం కాబట్టి కొంచెం అనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి వ్యక్తిని కూడా పక్కన పెట్టేసి తండ్రి కొడుకు బాపు బేటి బిడ్డ అంటారు కదా, మంచి వీళ్ళే ఉండేవాళ్ళు. ఇలా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కదా, ఉద్యమం చేసిన వాళ్ళకు మరి కనీసం ఎట్లీస్ట్ అర్హత లేకుండా. మీరు చెప్తున్నట్టు కేసీఆర్ కి అహంకారము లేకపోతే అధికార దాహంతోనూ రామూర్తి గారు ఒక్క నిమిషం వేసుకోపో ఏమని బలుపు అహంకారమే. తెలంగాణ భాష అట్లనే ఉంటది, తెలంగాణ భాష అట్లనే ఉంటది, తెలంగాణ భాష అట్లనే ఉంటది. ఇలాంటి వాళ్ళని మీరు ఇట్లా రామూర్తి గారు ఒక్క నిమిషం. ఇప్పుడు కేసీఆర్ అహంకారమనో లేకపోతే అధికార దాహంతోనో ఆయన ఇలా చేశారని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మీకు అధికారం ఉంది కనుక మీరు కూడా అదే బాటలో నడుస్తూ ఉన్నారా? భయపెట్టి ఎమ్మెల్యేలు లాక్కుంటున్నారా? భయపెట్టించడానికి ఎల్కేజీ పిల్లలో నర్సరీ పిల్లలో కాదు, వాళ్ళకి రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తులు. ఇవాళ ప్రజల కొరకు మేము తీసుకుంటున్నాము. వాళ్ళకున్న అనుభవం కానివ్వండి, ప్రజల కోసం పనిచేయాలనుకున్నప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజల కోసము. ఇప్పుడు నెక్స్ట్ ప్రజలకు నచ్చలేదనుకో వాళ్ళని గెలిపించారు కదా. మేమేం చెప్తున్నాం, మేము దొడ్డిదారిలో పోవట్లేదు సార్, మేము వెళ్ళి దొంగదారిలో వెళ్ళట్లేదు, దొరదారిలోనే వెళ్ళేసి మేము వాళ్ళని ఇంటికి వెళ్ళి ఆహ్వానించి అందరం కలిసి తెలంగాణ రాష్ట్రం కోసం ఇంతమంది చనిపోయినారు. నిజంగా కూడా వాళ్ళ విద్యార్థులకు ఎక్కడ కూడా ఉద్యోగాలు రాలేదు, మహిళల పట్ల కూడా జరుగుతున్న నేరాలు ఘోరాలు చూస్తున్నాము. ఈ రకంగా ఒక రైతు బంధు ఒక్కటి ఏకనిరంజన రైతు బంధు గురించి మీరు మాట్లాడొద్దు. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఉచిత కరెంటు మీద సంతకం పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇలా గ్రిప్పుల విషయం, యూరియా విషయంలో కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ఉచితంగా ఇచ్చింది. ఇలా మీరు వచ్చి ఏం చెప్తున్నారు? మీరు డబ్బులు ఇచ్చిండ్రు, మేము పనిముట్లు ఇచ్చినాము. మీరు ఇచ్చింది ఏముంది? మేము ఆ రోజు మీరు ఇలా పెన్షన్ మీరు 2000 ఇస్తే మేము ఆయన 200 ఇస్తే 2000తో సమానం సార్. ఇవన్నీ మీకు ఇప్పుడు మ్యాటర్ లేదు. ఇంకా అందరూ కూడా కాలైతారని మేము చెప్పినాం ఎంపీ ఎలక్షన్ల తర్వాత. నేను అనేది ఏం సార్ అంటే, ఇంత దౌర్భాగ్య స్థితి అంటే తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన టీఆర్ఎస్ పార్టీ ఇంత 10 సంవత్సరాలు వీరు అధికారంలో ఉండి 6 నెలల్లో ఇంత స్థాయికి పడిపోయింది అంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఒక్కటే ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుని గౌరవించాలి. ఒక్క నిమిషం సంధ్యక్క, మీరు బాగా మాట్లాడుతున్నారు. పాపం మీకు కూడా అన్యాయం జరిగినప్పుడు మీరు కూడా బయటకు వచ్చి ఏడవడం జరిగింది. మొన్న పార్టీలు అటు జంప్ చేసి ఇటు జంప్ చేసి వచ్చిన కొండా సురేఖకు మేసారు ఇస్తారు, మరి మీకే సేమ్ మీలాంటి వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతుంది కదా. మీరు ఎందుకు మాట్లాడతలేరు? మీరు ఎందుకు పార్టీకి రాండి? రామూర్తి గారు అదే విషయం నేను కూడా అడుగుతున్నాను. నిజానికి ఇంతకు ముందు మనం మాట్లాడుతున్నప్పుడు కూడా సెకండ్ క్యాడర్ని చేయకుండా, నాయకులుగా చేయకుండా, లేకపోతే అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కోసం 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తున్నాను కాకుండా ఇలా పార్టీ మారిన వాళ్ళకి మళ్ళీ అక్కడ పదవులు ఇచ్చి వాళ్ళు పోషించడం అంటే ఎంతవరకు న్యాయం? అది మేము కూడా చెప్తున్నాం సార్. రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, పార్టీలో పని చేయండి, పదవులు మీకు ఇంటికే వస్తాయి. కాకపోతే కొంచెం ఈ కాంగ్రెస్ పార్టీలో కొంచెం స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది, భావజాలం ఎక్కువ ఉంటుంది, మనం స్వేచ్ఛగా కూడా అది చేసుకోవచ్చు. ఎక్కువ మంది కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి అంటే మేము ఒక్కటి చెప్తున్నాం సార్, ఎవరి స్థానం వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు మీ స్థానం మీకుంటది, మా స్థానం ఇప్పుడు దాని గురించి అన్యాయం జరిగిందంటే నాకు టీఆర్ఎస్ పార్టీలో కాదు, జాగృతిలో అన్ని సంవత్సరాలు పనిచేసి ఉద్యమం చేసినాం సార్ మేము. ఇలా ఇంతమంది ఉద్యమకారులము కవిత ఎంబడి ఉన్నాం, ఆమెనే మమ్మల్ని పట్టించుకోవాలి. ఒక్కసారి ఎంపీ కాగానే పట్టించుకోలేదు. జాగృతి ఎక్కడుంది మీరు చెప్పండి దానికి, ఎందుకంటే అన్న చెప్పిండు కాబట్టి నేను చెప్తున్నా. మీరే అన్యాయం చేసిండ్రు. ఇంకా కాంగ్రెస్ పార్టీలో నాకు ఒక మంచి స్థానం సార్, ఒక్క నిమిషం నేను ఇది ప్రజలకు చెప్పాలి, ఒక్క నిమిషం. ఇలా కాంగ్రెస్ పార్టీలో మాకు న్యాయం జరిగింది. ఇలా నేను ఈ స్టూడియోకి వచ్చి మాట్లాడుతున్నాను అంటే అది కాంగ్రెస్ పార్టీ చలవే. ఇలా రేవంత్ రెడ్డి గారు నాకు ఇచ్చిన అవకాశమే. ఒక అధికార ప్రతినిధిగా 2 సార్లు నాకు అవకాశం ఇచ్చిండ్రు. నేను ఇలా టీవీలలో వచ్చి మాట్లాడాలంటే ఏమీలు ఉన్నారు సార్, మాకు ఈ అవకాశం ఇచ్చిండ్రు అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ కదా. అదే బీఆర్ఎస్ పార్టీలో
ఒక్క మహిళ మీరు కూడా గుండె మీద చేసుకోండి యాంకర్ బ్రదర్, నేను చెప్తున్నాను. గతంలో మీకు లైవ్ డిస్కషన్లకు రావాలంటే ఏ మహిళనన్నా మీకు పిలిస్తే వచ్చేదా? నిజంగా మీరు చెప్పండి, ఏ స్టూడియోలో ఉన్నా ఏ ఛానల్లో ఉన్నా వచ్చేవాళ్ళ? కాంగ్రెస్ పార్టీ నుంచి మాకు ఎవ్వరు అనుమతి అక్కర్లేదు, మంచిగా మాట్లాడేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి. మీరు మంచి స్థాయికి చేరాలంటే మీరు వెళ్ళండి అని చెప్పారు తప్ప మమ్మల్ని ఎప్పటి కూడా. నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కాకపోయినా ఇంకో 10 ఏళ్ళకైనా ఒక లీడర్ కావచ్చు. బీఆర్ఎస్ పార్టీలో ఎవరు లీడర్ కాలేదు. గతంలో ఒక మాట అన్నారు, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు తీసుకుంటుంటే కొన్నారు, డబ్బు ఆశ చూపించారన్నారు. ఇప్పుడు అవే విమర్శలు మేమే చేస్తే మీరేమంటారు? మీరు డబ్బులు ఇచ్చారా సార్? ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులు ఉన్నాయా సార్? మీరు ఒక్క మాట చెప్పిండ్రు, ఒక మాట. మేము ఒక్కటే అధికారం ఉంటే డబ్బు అదే వస్తుంది. వేరే పార్టీలో అధికారం అనుభవించి ఇక్కడికి వచ్చిన దగ్గర డబ్బే కదా ఉంటుంది. ఆ డబ్బుని కాపాడుకోవడానికే కదా పార్టీలు కూడా మారేది. నేను అనేది ఏంటి సార్ అంటే, ఇది ఒక్కొక్క రకంగా ఒక కంటికి ఒక్కొక్కలాగా వినిపిస్తుండొచ్చు. నేను అనేది ఏంటంటే ఆయన అనుభవం తెలంగాణ ప్రజలకు కావాలి. ఇవాళ పోచారం గారు ఇలా వ్యవసాయ శాఖ మంత్రిగా చేసిండు కాబట్టి అనుభవం కావాలి. మీరు ఇంకా ఎన్ని రకాలు అనుకుంటే ఇప్పుడు ఎంతమంది నోర్లు మేము మూపిస్తాం సార్? మేము ఒక ఇంటెన్షన్ ఏంటంటే రైతుల కోసం పనిచేయాలి. అనుభవం కావాలనుకోవడం రామూర్తి గారు మీరే మాట్లాడండి. నేను ఏమంటున్నా అంటే, అనుభవం కావాలనుకోవడం తప్పు లేదు, కానీ అన్యాయంగా కావాలనుకోవడం తప్పు. ఇప్పుడు వాళ్ళ అనుభవం రామూర్తి గారు ఒక మాట వాస్తవం. గతంలో కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి ఇతర పార్టీ నాయకులందరినీ తీసుకున్నారు, అభివృద్ధి చేస్తామని చెప్పారు. అవేమీ జరగలేదు కేసీఆర్ హయాంలో. అందుకే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ఏంటంటే స్టార్టింగ్ నుంచి 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత మేము కూడా విద్యార్థి ఉద్యమ నాయకులు కూడా టికెట్ ఇవ్వడం జరిగింది, వారు కూడా గెలవడం జరిగింది. మా దాంట్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు చాలా మంది ఏం చేశాము. ఎమ్మెల్యేలు కూడా వచ్చిన వాళ్ళు కొత్త పాత తేడా లేకుండా కొత్త తేడా లేకుండా చెప్తా. సో కొత్త పాత తేడా లేకుండా కొంచెం జరిగింది. సరే, జరిగిన తర్వాత ఇప్పుడు మేము అయితే యాజ్ ఏ ఒక చదువుకున్న లాగా, ఒక విద్యార్థి ఉద్యమ నాయకునిలాగా, నేను కూడా ఉద్యమం చేసిన లాగా నేను చెప్తున్నా ఏంటంటే, వీళ్ళ వల్ల ఏదైతే అనుభవం వీళ్ళ పనికొస్తుంది, వీళ్ళ అనుభవం పనికొస్తుంది, కడియం సిఆర్ అనుభవం పనికొస్తుంది, లేకపోతే పోచారం అనుభవం పనికొస్తుంది, అది కాదు అన్నది. అనుభవం కాదు, కష్టపడేలా గుర్తించమంటుంది అన్ని పార్టీలను. మీ ఒక్క పార్టీని అనట్లేదు, అన్ని పార్టీలను అంటున్నా నేను. అది బీజేపీని కానీ, కాంగ్రెస్ ని కానీ, బీఆర్ఎస్ పార్టీని కానీ, పార్టీలో సొంతగా కష్టపడి ఏ పిల్లర్ లేకుండా, ఏ వెన్నుపూస లేకుండా కష్టపడి రాత్రనక పగలనక వాళ్ళు సర్వం పెట్టిన వాళ్ళను కాపాడుకోవాలి. అది కొత్తగా ఏదైతే పాత వాళ్ళనే కాకుండా కొత్త తరాన్ని కూడా ప్రజలకు అందించాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చేసింది మనం చూసాం. వాళ్ళు దాదాపు వాళ్ళు పుట్టినప్పటి నుంచి రాజకీయాల్లోనే ఉన్నారు, ఇంకా వేరే ఏం లేదు. ఇప్పుడు మనం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళని చూసి కొంతమంది ఇన్స్పైర్ అయ్యి, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం చూసి కొంత ఇన్స్పైర్ అయ్యి, కేసీఆర్ గారిని చూసి కొంత ఇన్స్పైర్ అయ్యి, కొంతమంది రాహుల్ గాంధీని చూసి ఇన్స్పైర్ అయ్యి, మోడీని చూసి కొంతమంది ఇన్స్పైర్ అయ్యి వచ్చి పార్టీ బట్టలు చెప్పుకొని పనిచేస్తున్నారు కదా, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళ వల్ల, ఈ పోచారం లాంటి వాళ్ళ వల్ల, కడియం సిఆర్ వాళ్ళ వల్ల దయచేసి, ఎందుకంటే ఏ పార్టీలో అయినా కూడా అనుభవం కాదు, కష్టపడాలని గుర్తించమని చెప్తున్నాను. రామూర్తి గారు, అదే మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు మన పోచారం లాంటి సీనియర్ల వాళ్ళు వెళ్ళిపోతే సెకండ్ క్యాడర్ కూడా నాయకత్వం వచ్చే అవకాశం ఉంది కదా. మరి పాత నీరు బయటికి పోతే, ఏ పార్టీకైనా పాత నీరు బయటకు పోతే కొత్త నీరు వస్తుంది, 100% వస్తుంది. కొత్త నీరు రావాలని కోరుకోవాలి, అందరూ కోరుకోవాలి, చేర్చుకునే వాళ్ళు కూడా కోరుకోవాలి. ఇప్పుడు చేర్చుకునే వాళ్ళు, ఇప్పుడు సంధ్యక్క మాట్లాడుతుంది కరెక్టే. నేను సంధ్యక్క జరిగినాయి నాకు తెలుసు, కొంత తెలుసు నాకు, మరీ నేను ఫులిష్ గా మాట్లాడను. ఎందుకంటే ఆ పార్టీలో ఆమెకు సముచిత స్థానం ఇంకా కాదు, ఇంకా పెద్ద స్థానం రావాలి. ఆమె ఏంటంటే ఇక్కడికే సరిపుచ్చుకుంటుంది కాదు. వాళ్ళ ఒక మహిళ అంత డేరుగా వచ్చి మాట్లాడినప్పుడు ఆమెకు కూడా ఒక ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనుండే. ఆమెకి ఎమ్మెల్యే టికెట్ ఆమె ఏ అర్హతని ఇవ్వలేదు. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కొత్త వాళ్ళు వస్తే, ఇప్పుడు దాదాపు కడియం సిఆర్ కొత్త ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చింది, కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. మరి ఈమె ఫస్ట్ గా మొదలు మాట్లాడుతుంది కదా, ఫస్ట్ గా కొట్లాడుతుంది కదా. ఇలాంటి వాళ్ళు ఇంకా మొదటికెళ్ళి కొట్లాటోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఏ పార్టీలోనైనా ఈ అనుభవం అని ఏదైతే సుదీర్ఘంగా రాజకీయాలు అడ్డం పెట్టుకొని సంపాదన విషయంలో కానీ, లేకపోతే అధికార దాహం మెదల్లోకి ఎక్కి, ఈ అధికారం లేకుంటే వీళ్ళు 5 నిమిషాలు కూడా ఉండలేరండి. వీళ్ళు నిద్ర కూడా పట్టదు వీళ్ళకు. దయచేసి ఇలాంటి వాళ్ళకు చాలా దూరం ఉండాలి, అన్ని పార్టీలు దూరం ఉండాలి. ఎందుకంటే ఇప్పుడైనా ఈ పార్టీలో తీసుకోవద్దు. కానీ రాబోయే రోజుల్లో ఇంకా చాలా మంది కాంగ్రెస్ వైపు, అటు బీజేపీ వైపు మొగ్గుతారు అనే ఒక వార్తలు అయితే వస్తున్నాయి. నిజంగా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? 3వ స్థానానికే పరిమితం అయ్యే అవకాశం ఉంటుందా? ఇప్పటికే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో అయితే దాదాపు 0 అయిపోయిన పరిస్థితి, ఒక స్థానం కూడా గెలుచుకోలేని పరిస్థితి. మరి రాబోయే రోజుల్లో జీరో చాలా రాష్ట్రాల్లో చాలా పార్టీకి వచ్చినాయి. ఇప్పుడు బీజేపీకి వచ్చినాయి, కాంగ్రెస్ కి వచ్చినాయి, కాంగ్రెస్ మిత్రపక్షానికి వచ్చినాయి. జీరోలు కాదండి, ప్రజల మధ్యలో ఉండాలి.
ప్రజల మధ్యలో ఉన్న వాళ్ళు ఏ రోజుకైనా ఇప్పుడు 10 ఏళ్ళు వీళ్ళు అధికారం లేరు కాంగ్రెస్, దశాబ్ద కాలం పాటు బీజేపీ కూడా దూరం ఉన్నది, అయినా పార్టీ అయిపోయిందా? పార్టీలు కాదు, వ్యక్తులు మాత్రమే పోతారు వస్తారు, పార్టీ అక్కడనే ఉంటది. అదే విధంగా చెప్తా, పార్టీ ఫిరాయింపులు 67-71లో దాదాపు 4,000 మంది అయితే పార్లమెంటు సమైక్యకి వాళ్ళు ఎన్నికైనలో వాళ్ళు 50% మంది పార్టీ మారి అప్పంచలే దేశంలో ఒక పెద్ద సునామీ లాగా రాజకీయాల్లో ఒక పెరుమార్పు లాగా వచ్చి ఏంటంటే ఇది ఇట్లయితే కాదని ఒక చట్టం పెట్టుకుందామని అనుకున్నారు, కానీ అది అట్నే పెండింగ్ పెట్టుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే రాజకీయాల్లో రాజకీయ నాయకులతో నడుస్తాయి కాబట్టి వాళ్ళకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏంటంటే ఇది కూడా ఒక రాజ్యాంగబద్ధంగా ఒకటి ఏర్పడి ఏ పార్టీ ఫిరాయింపు చేసిన వాళ్ళు వెంటనే వాళ్ళ సభ్యత్వం రద్దే పరిస్థితులు వస్తే అప్పుడు మాత్రమే దీనికి అడ్డుకట్టబడుతుంది. అప్పుడు మాత్రమే ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ కు పనికొస్తుంది తప్ప ఇప్పుడు చూసి రాజకీయాలను అయితే మాలాంటి యువకులు అయితే చాలా అవమానంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మొన్నటిదాకా పదవులు అనుభవించి మా ఇంట్లోనే ఉండి పదవులు మళ్ళీ పోగానే వెంటనే మళ్ళీ వేరే అధికారం ఉన్న పార్టీలో పోయి పదవి తెచ్చుకోవడం అంటే చాలా సిగ్గుపడవలసిన విషయం. రైట్. శ్రీనివాస్ గారు, ముఖ్యంగా అధికారంలో ఏ పార్టీ ఉన్నా ప్రతిపక్షంలో ఏ పార్టీకి బలం ఉండకూడదనో లేకపోతే అసలు ప్రతిపక్ష పార్టీ ఉండకూడదనో ధోరణే అధికార పార్టీలు అయితే కొనసాగుతూ ఉంది. తెలంగాణలో గతంలో బీఆర్ఎస్ కూడా అదే చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చేస్తుంది అనిపిస్తుందా? తప్పనిసరిగా 10 సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ వేరే పార్టీని కూడా ఎవరిని కూడా ఉండకుండా చేసింది. ఈవెన్ సిపిఐని కూడా కలుపుకున్నారు, వైసీపీ ఎమ్మెల్యేలు కలుపుకున్నారు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు కలుపుకున్నారు. కోర్టుకు పోతే కన్సల్ట్ చేయండి మహాప్రభు అని చెప్పి స్పీకర్ చెప్తే ఆ స్పీకర్గా మొత్తం మూల వాడేసారు. ఏం చేసారో మనకు తెలుసు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు, మన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అవుట్ ఆఫ్ 12 మందిని కలుపుకున్నారు. వాల్యూస్ ఎక్కడున్నాయి సార్? ఎవరు పాటిస్తున్నారు వాల్యూస్? చట్టాలు ఉంటేనే, చట్టాల ద్వారానే, ఆ చట్టం ద్వారా యాంటీ డిఫెక్షన్ లా ద్వారానే మేము రక్షించబడతాం, లేకుంటే మేము అని పోయేటట్టు ఉంటే వాళ్ళకు మనసు, సిద్ధాంతం, ఇవన్నీ సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి కదా, అది లేదు. స్వార్థం అనే ఒక ఆ కళ కళ్ళ ముందరకు వచ్చేసరికి ఆ కళను రీచ్ కానికి ఇవన్నీ చేస్తా ఉన్నారు. అందుకోసమే నైతిక విలువలు, ఐడియాలజీ చాలా ఇంపార్టెంట్. రాజకీయాల్లో ఈ రకంగా పార్టీలు మారరు. ఇప్పుడు రామ్మూర్తి గారు చెప్తున్నారు, వేరే వాళ్ళ పార్టీలో కూడా మాట అడిగిన ఈ ప్రశ్న అడుగుతురా, ఎందుకు తీసుకొచ్చారు? 12 మహారాష్ట్రలో, కర్ణాటకలో చేశారు కదా. ఎవరైనా వాళ్ళ నాయకుడిని అడిగేటువంటి ఒక ధైర్యం చేసే పద్ధతి ఉన్నది ఎక్కడ ఉందా? అడిగిరా, ఎవరైనా అడిగిరా. నిన్నాక మొన్ననే కదా పోచారం గారు ఎంత ప్రేజ్ చేశారు కేసీఆర్ గారిని. అసలు ఈ జన్మకు ఇటువంటి ఒక నాయకుడు దొరకడు అని చెప్పి బాగా కొండనెక్కించిన నాయకుడు 15 రోజుల్లో మారింది ఆలోచన, అభిప్రాయం మారిపోయింది. ఇక అంటే ఎక్కడున్నాయని చెప్తున్నాను. కాబట్టి ఎవరమైనా రాజకీయ నాయకులకు గౌరవంగా బతకాలనుకున్నప్పుడు ఇటువంటి కష్టాలు, ముళ్ళ కంచెలు దాటుకుంటూ పోవాల్సి వస్తుంది. అది అలవాటు చేసుకోవాలి. దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఐడియాలైతోనే అవుతుంది. అవకాశవాద రాజకీయాలతో ఇటువంటి ఒక పార్టీలు ఆగరు, మనుషులు ఆగరు. ఒక దగ్గర స్వార్థం ఉంటుంది, ధనం కావాలి, ఎలక్షన్ గెలవనికి డబ్బులు ఖర్చు పెట్టి విచ్చలవిడిగా తప్పులు చేయాలి. ఇవన్నీ కూడా సిద్ధాంతాలు పెట్టుకుంటే కావు. ఎందుకంటే ఆత్మ అడ్డం వస్తుంది. ఈ సిద్ధాంతం మీద నడుద్దామంటే తప్పులు చేయకుండా ఉండాలి, సిద్ధాంతం కోసం పని చేద్దామంటే పార్టీని మారకుండా ఉండాలి. ఇవన్నీ ఉంటే పాటిస్తే పార్టీలో పోలేమని పదవులు రావని ఆలోచనతో అందరు దుంకుతా ఉన్నారు. అరే పదవి లేకుండా 5 సార్లు ఉండలేకపోతా ఉన్నారు. పోచారం గారు సుమారు 20 సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎమ్మెల్యేగా డిసిసిబి చైర్మన్ గా ఉన్నారు. 5 సంవత్సరాలు కథం ఏక ఛత్రాధిపత్యం జిల్లా మొత్తం పాత జిల్లాని నడిపించినారు వారు. మండవ వెంకటేశ్వర గారు వారు నడిపించుకున్నారు. పార్టీ పోగానే వారు మండవ వెంకటేశ్వర గారు టీఆర్ఎస్ రమ్మంటే టీఆర్ఎస్ పోయా, కేసీఆర్ గారు ఇంటికి పోగానే మళ్ళా అక్కడేం దొరకాలండి, మళ్ళా వారు మళ్ళీ కాంగ్రెస్లో కేసీఆర్ రేవంత్ రెడ్డి రమ్మంటే. ఇది ప్రజలు అర్థం చేసుకుంటారు, కానీ ప్రజలు కూడా ఆలోచన మారాలి. విజయ్ గారు, ప్రజల్లో కూడా ఆలోచన రాలేదు. స్వార్థపర నాయకులకు బుద్ధి చెప్పాలి, వాళ్ళకు ఓటేయద్దు. ఐడియాలజీతోని ప్రజల కోసం మమేకమై నిజాయితీగా పనిచేసేటట్టు నాయకునికి డబ్బు ఖర్చు లేకుండా ఓటేయాలి, ఖర్చు పెట్టేయకుండా ఓటేయాలి అనే ఆలోచన వచ్చినాడు నాయకులు కూడా నిలబడతారు, వాళ్ళ సిద్ధాంతం కోసం పనిచేస్తారు, పార్టీ కోసం. అది జరగాలని కోరుకుందాం. కానీ మాట్లాడే వారందరూ కూడా వాళ్ళ స్టాండ్ని సపోర్ట్ చేసుకుంటున్నారు తప్ప
వాళ్ళ పార్టీ చేసిన తప్పుని ఎవరు అడిగేటువంటి పరిస్థితి లేదు, అడిగే పరిస్థితి లేదు. వారే నేను మాట్లాడితే నన్ను అవుట్ చేస్తారచ్చు, బ్లాక్ లిస్ట్ లో పెడతారచ్చు, ఏ పదవి పోవచ్చు, ఎందుకు వచ్చిన గొడవ అని అనుకుంటా ఉంటారు. ఇది ఏకస్వామ్య పార్టీలలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అదే చెప్తారు కేసీఆర్, అదే చెప్తున్నారు, ఇప్పుడు జవాబు చెప్తా ఉన్నారు ప్రజలు నాయకులు. కానీ శ్రీనివాస్ గారు ముఖ్యంగా టీఆర్ఎస్కి తెలంగాణ సెంటిమెంట్ కొంచెం బలంగా ఉండేది, బీఆర్ఎస్గా మారిన తర్వాత ఆ సెంటిమెంట్ కూడా దెబ్బతింది. అంటారా బీజేపీ ఇప్పుడిప్పుడు ఎదుగుతూ ఉంది, రాబోయే రోజుల్లో మరింత ఈ అవకాశాన్ని ఇది అవకాశంగా తీసుకునే అవకాశం ఉందంటారు బీజేపీ? డెఫినెట్ గా మంచి పాయింట్ మీరు రేజ్ చేస్తారు విజయ్ గారు. బీఆర్ఎస్ కు ప్రజలు పట్టం కట్టినారు, రెండోసారి ఇచ్చినారు ప్రజలు సర్కార్, అది మామూలు విషయం కాదు. 63 నుంచి 88 తీసుకొచ్చినారు. మళ్ళీ అనేక అత్యాశకో దురాశకు పోయి అనేక పార్టీలు అవుట్ చేసి ఇంకా 100 దాటించుకున్నారు. కానీ అసలు స్పిరిట్ వాళ్ళు మనసులో ఉన్నాయా? తెలంగాణ వాదంతో అధికారులకు వచ్చినటువంటి ఈ యొక్క కేసీఆర్ కుటుంబం ఆ స్పిరిట్ అంతా కూడా పక్కన పెట్టింది. ఆ నాయకులంతా కూడా సంపాదన పడ్డరు, మొత్తం కూడా దోచుకున్నారు, అక్రమాలు, అవినీతి, ఆ యొక్క అన్డెమోక్రటిక్ రూల్ చండ శాసనం లాగా నియంత్రణ నడిపించిన తర్వాత ప్రజల్లో ఆక్రోశం రాదా? ప్రజలు ఎక్కడన్నా బయటపడ్డరా? ప్రజలు ఎక్కడన్నా కేసీఆర్ తప్పు చేస్తున్నాడని చెప్పి మాట్లాడే పరిస్థితి ఉండే? కామన్ మ్యాన్ మాట్లాడే రాజకీయ నాయకులు తప్ప ఎవ్వరు కూడా మాట్లాడలేదు. సేమ్ అక్కడ కూడా జగన్ లాగా, జగన్ గురించి కూడా ఎవ్వరు మాట్లాడలే, ఏ ఒక్క ప్రజలు కూడా ఎక్స్పోజ్ కాదు ఎక్కడ కూడా. కానీ 11 o'clock దాకా రాత్రి పోలింగ్ లైన్ లో నిలబడి టైం అయిపోయిన తర్వాత 11 వరకు అక్కడ పోలింగ్ లో పాల్గొన్న ప్రజలు. అంత ఆక్రోశం, ఆవేదన, బాధ ఓటు ద్వారా చూపిస్తున్నారు జనాలు. అది రావాలని మంచి సైన్, అది గుడ్ సైన్. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ అంతా అవుట్ అయిపోయింది. నాకు తెలిసి మీకు వచ్చే అనుమానం 100% కరెక్ట్. రాబోయే కాలంలో బీఆర్ఎస్ ఉండదు. ఆ తెలంగాణ వాదం అన్న దాన్ని మర్చిపోయి బీఆర్ఎస్ చేసుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ కి యొక్క రాజకీయాల స్థానం ఎందుకు ఉండాలి? ఇలాంటి రామూర్తి లాంటి కార్యకర్తలు, నాయకులు అనేక మంది తెలంగాణ కోసం త్యాగం చేస్తూ ఉన్నారు. వాళ్ళని నిన్న గౌరవించిండా? రెస్పెక్ట్ తో మాట్లాడిండా? కేటీఆర్ గారు ఆయనకు బాడీ లాంగ్వేజ్ పక్కన పెట్టి, అహంకార పూరితమైనటువంటి బాడీ లాంగ్వేజ్ పక్కన పెట్టి ఒక సింపుల్ కార్యకర్తగా మాట్లాడిండా? కలుపుకున్నాడా? కలిసి ఛాయ్ తాగిరా, అన్నం తిన్నారా? ఎందుకు మాట్లాడతారు సార్ వాళ్ళు? వీళ్ళందరూ కూడా బాధపడే వాళ్ళే. పార్టీ మారేటప్పుడు వాళ్ళ అహంకారం గురించి, నియంత్రణ పాలన గురించి మాట్లాడతారు వాళ్ళు. ఇట్లా మాట్లాడిన వాళ్ళు చాలా మంది బీఆర్ఎస్ పొగిడిన వాళ్ళు, కేసీఆర్ దేవుని అన్న వాళ్ళు ఇవాళ తిట్టుకుంటూ రావట్లేదా? కాబట్టి మంచి ఎప్పుడూ సావదు, చావు ఉండదు మంచి. దానికి అలవాటు కావాలి. గొర్రెల్లాగా, బానిసలాగా ఎవరికి కూడాను వంత పాడే అలవాటు మానుకోవాలని నేను జనరల్ నాకు స్టేట్మెంట్ ఇస్తా ఉన్నా విజయ్ గారు. 100% బీఆర్ఎస్ యొక్క రాష్ట్ర రాజకీయాలు ఉండదు. మొన్నటే మీరు చెప్పారు, ఎట్టంటారు మీరు శ్రీనివాస్ 39 ఎమ్మెల్యేలు గెలిచిందా? 39 తెలియక ముందు ఇవాళ అసలు స్వరూపం మొత్తం కూడా బయటపడ్డ తర్వాత 0కి వచ్చింది ఎంపీ సీట్లలో 6 నెలల్లో. 34, 37 ఎక్కడ? 14% ఎక్కడ సార్? బీజేపీ 6 నుంచి ఇవాళ 37కి వచ్చి 35కి వచ్చినాం. మేము చాలా గ్రాడ్యువల్ గా ఇంప్రూవ్ అవుతున్నాం, దిగుతలే. మేము 84లో 2 సీట్ల నుంచి ఇవాళ నిన్న దాకా 303, ఇవాళ 246 గెలిచినాయి. ఆ రకంగా తయారు చేస్తున్నాం దేశంలో, దేశభక్తులు తయారు చేస్తున్నాం, సిద్ధాంతం కోసం పనిచేయడానికి తయారు చేస్తున్నాం మేము. కాబట్టి నిలబడుతున్నాం, ఎక్కడ పోతలేము మేము. రైట్. రామూర్తి గారు, అసెంబ్లీలో అయితే 2వ స్థానానికి, పార్లమెంట్లో అయితే 3వ స్థానానికి పరిమితమైన బీఆర్ఎస్ రాబోయే రోజుల్లో చాలా కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి, అసలు బీఆర్ఎస్ అనేది ఉండదు అని అటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అంటారు? సీట్లు కాదండి, పార్టీ మనుగడకు సంబంధించి సీట్లు కాదు. ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ కూడా చూసుకుందాం. పోయినసారి 0 వచ్చినాయి, ఈసారి హీరో అయిండు. వీళ్ళు కూడా ఏదైతే బీజేపీ ఉందో చాలా రాష్ట్రాల్లో 0 వచ్చినాయి. ఆయన ఇప్పుడు ప్రధానమంత్రి అయిండు.
ఆయన ఓట్ పర్సెంటేజ్ కూడా తగ్గింది. ఏది మోడీ గారిది, ఆయన ప్రధానమంత్రి అయిండు. అదే విధంగా కాంగ్రెస్ కూటమి కూడా చాలా రాష్ట్రాల్లో సున్నాలు వచ్చినాయి. ఆయన ఒక 5 రాష్ట్రాల్లో వాళ్ళ అధికారులు ఉన్నారు. పార్టీ పోదు, వ్యక్తులు మాత్రం ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటంటే పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతున్నాం, పార్టీ మనుగడ గురించి కాదు. ఇప్పుడు మేము టీఆర్ఎస్ పార్టీ ఎందుకు పుట్టింది? తెలంగాణ ఆవిర్భావం కోసం, తెలంగాణ కోసం పుట్టింది. తెలంగాణ సాధించినాం, తెలంగాణ అభివృద్ధిగా ముందుకు నడుపుకుంటున్నాం. దాంతో పాటు తెలంగాణ ఏదైతే మా చేతుల్లోనే ఉంది, మేము కూడా తెలంగాణకు ఏదైతే మేము చేశామో మేము కూడా మాక్సిమం చేశాము. కొంత చిన్న ఫెయిల్యూర్స్ ఉండొచ్చు, మరీ మొత్తం 100కి 100 చేసామని మేము కూడా మనము. ప్రజలు కొంత ఏదైతే 10 years చేసినప్పుడు ఏ ప్రభుత్వం మీదైనా కొంత వ్యతిరేకత ఉంటుందో ఆ వ్యతిరేకతతోని మేము కూడా 1.8% ఓటింగ్ తోనే మేము ఓడిపోవడం జరిగింది. ప్రజల తీర్పును మేము గౌరవిస్తున్నాం, మేము ప్రతిపక్షంలో ఉండి కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. అదే విధంగా ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే పార్టీ ఫిరాయింపులు గురించి మాట్లాడుకున్నప్పుడు అన్యాయం జరుగుతుంది పార్టీ ఫిరాయింపుల వల్ల అన్నది నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు ఏదైతే అన్నగారు శ్రీనివాస్ అన్న మాట్లాడుతూ ఇప్పుడు మోడీ గారిని ఎవరు కలుస్తారండి? అదానీ అంబానీ కలిసినంత ఈజీగా, లేకపోతే మిగతా వాళ్ళు కలిసినంత ఈజీగా సామాన్య జనాలు కలిసే పరిస్థితి ఉందా? మీడియా ముందుకే రాడు, అదే విధంగా అదానికి అంబానీకి దోచి పెడతాడు. ఇంకా చాలా ఉన్నాయి, చెప్తా, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు మహారాష్ట్రలో ఒక నిమిషం ఆగండి, ఇక మీరు మాట్లాడతా. మహారాష్ట్రలో ప్రభుత్వాలను గులగొట్టినప్పుడు వీళ్ళకి ఏమనిపించదు, అది ప్రజాస్వామ్యం అనిపిస్తుంది. ఇంకా వేరే రాష్ట్రాల్లో కర్ణాటకలో వేలు పెట్టినప్పుడు అదే ప్రజాస్వామ్యం అనిపిస్తుంది. ఇది ఏమంటున్నా అంటే ఒకప్పటి రాజకీయాలు ఇప్పుడు లేవు అన్ని పార్టీలలో. ఓన్లీ ఒక్క పార్టీనే వేలెత్తి చూపడం కాదు శ్రీనివాస్ అన్న, ఎందుకంటే మీ పార్టీలో కూడా ప్రజాస్వామ్యాన్ని కుల్లగొట్టినవి చాలా ఉన్నాయి. 18 నుంచి నా ఏజే, నేను కూడా 18లో పుట్టా, నా ఏజ్ అప్పుడే మీ పార్టీ పుట్టింది. నేను కూడా పార్టీని చూసుకుంటే పెరిగిన, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చూసుకుంటున్నా కదా. అప్పుడు ఉన్న బీజేపీకి ఇప్పుడున్న బీజేపీకి చాలా తేడా ఉన్నది, వాల్యూస్ లేవు. అదే విధంగా కాంగ్రెస్ లో కూడా ఇంకా మిగతా పార్టీలో కూడా నేను ఒప్పుకుంటా, ఎందుకంటే మరీ ఒప్పుకోకుండా నేను మాట్లాడట్లేదు. ఎందుకంటే కొత్త ఏదైతే పార్టీలు పదవులు అనుభవించి బాగా సంపాదించి వాళ్ళకి చాలా దూరంగా ఉంటే బెస్ట్. ఇప్పుడు మేము అడగలేదు కేసీఆర్ గారు అని అంటున్నాం, మరి ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డిని ఎవరు అడుగుతలేరు? మోడీ గారిని ఎందుకు అడుగుతలేరు? వాళ్ళని ఎందుకు చేర్చుకున్నారు, వీళ్ళు ఎందుకు చేర్చుకున్నారు మీరు అడుగుతున్నారా? ఒక పార్టీ పెద్ద ఎవరైతే ఉంటారో పార్టీ పెద్ద గౌరవిస్తాము, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు మంచి అయినప్పుడు మంచి అంటాం, చెడైనప్పుడు ఈ విధంగా మాట్లాడుకుంటాం. 100% అంతే. ఇప్పుడు మీరైనా మీ పార్టీ నిర్ణయాలు మీకు అనుకూలంగా అనిపించని కూడా చాలా తీసుకున్నారు. ఇప్పుడు శ్రీనివాస్ అన్న గారు కూడా నచ్చని నిర్ణయాలు బీజేపీ తీసుకున్నారు, అది సంజయక్కకు నచ్చని. ఇప్పుడు ఈ విషయం కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా ఇంటర్నల్ గా సంజయక్కకు ఇష్టం లేదు, అయినా కూడా ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మేమైనా గంతే, ఎవరైనా గంతే. ఇంకోటి ఏంటంటే వీళ్ళ వల్ల ఏదైతే కురు వృత్తులు పార్టీ పుట్టిన కాంచెల్లి వాళ్ళ ముఖాలే చూసుకుంటుంటున్నాం, కొత్త వాళ్ళు రావాలి, కొత్త వాళ్ళని ఏదైతే పార్టీకి కష్టపడి ఉన్నారో వాళ్ళకు సముచిత స్థానం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రామూర్తి అలాగే గతంలో టీడీపీ ఎల్పీని తనలో విలీనం చేసుకుంది బీఆర్ఎస్. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ కూడా అటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందంటారా? ఆ నలుగురు తెప్పించి ఆ పార్టీలో ఎవరు ఉండరని చెప్తున్నారు కదా. లేదండి, కార్యకర్తలే జనాలే ఏదైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ని కాపాడుకుంటారో. నేను ఏమంటున్నా, గతంలో కూడా చెప్పాను, రాష్ట్రానికి అన్యాయం జరిగినప్పుడు పుట్టింది టీఆర్ఎస్ పార్టీ, దేశంలో అన్యాయం జరుగుతున్నప్పుడు పుట్టింది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ కొంత మేము రాష్ట్రంలోకి వెళ్ళి కేంద్రంలో చక్రం తిప్పుకున్న టైంలో మాకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడేది, ప్రజలు అర్థం చేసుకోలేదు. సరే, దాంతో పాటు మా లీడర్లు కూడా అక్కడక్కడ తప్పులు చేయొచ్చు, ఆ ఇంపాక్ట్ మొత్తం మా కేసీఆర్ గారి మీద పడ్డది, దాన్ని ఒప్పుకుంటా. కానీ దీని నుంచి మేము ఎట్లా చేస్తాము, ఏ విధంగా చేసుకుంటాం, మా పార్టీ నిర్మాణం అనేది మా వ్యక్తిగత విషయం. మేము ఏ విధంగా చేసుకుంటాం, మీరు ఇప్పుడు మీరు డిసైడ్ చేయలేదు. ఇప్పుడు నేను ఏమంటున్నా, కాంగ్రెస్ పని అయిపోయిందని చాలా సందర్భాల్లో చాలా వ్యక్తులు అన్నారు, లేదు దానికి మళ్ళీ పరిస్థితులు వస్తాయి అన్నది నేను కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది, అయింది. అదే విధంగా బీజేపీ కూడా మొత్తం కంప్లీట్ గా దశాబ్దాల పాటే వాళ్ళు పార్టీ ఏదైతే అధికారం దూరమైనలు వాళ్ళు లేవలేదా? రెండో స్థానం ఏది, దేశంలో 2 స్థానాలు గెలిచిన దగ్గర నుంచి ఇప్పుడు 300 చిల్లర దాకా వచ్చింది వాళ్ళు. ఏంటంటే రాజకీయాల్లో గెలుపోటములు కాదండి, ఏదో ప్రజల మధ్యలో ఏదైతే సత్సంబంధాలు ఉండి ప్రజల కోసం ఏ పార్టీలు అయితే కొట్లాడితే ఆ పార్టీలకు ఎల్లవెల్ల మనుగడ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టీడీపీ అన్నది ఇక్కడ అవసరం లేదు కాబట్టి అక్కడ ఏదైతే ఆంధ్రాలో వెళ్ళి పోటీ చేయడంగా ఓడిపోయింది, మళ్ళీ తర్వాత మళ్ళీ అక్కడ టీడీపీ గెలిచింది బ్రహ్మాండంగా. అక్కడ పార్టీ అది, ఇది ఇక్కడ పార్టీ అంతే. రైట్. సంజయ్ రెడ్డి గారు, ముఖ్యంగా బీఆర్ఎస్ మీద రేవంత్ రెడ్డి కక్ష తీర్చుకుంటున్నారా అని అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి పట్ల బీఆర్ఎస్ వ్యవహరించిన తీరు కూడా అందుకు ఉదాహరణగా చెప్తున్న పరిస్థితి. అంటే మొత్తానికి బీఆర్ఎస్ అనేది లేకుండా చేయాలనే కుట్రైనా జరుగుతుందంటారా? సరే, ఇప్పుడు ఒకటి ప్రజాస్వామ్యంలో
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి, ప్రజాపాలన కరెక్ట్గా జరగాలనే దాని మీదనే పోతుంది తప్ప ఈడ సొంతంగా కక్షలు ఇవన్నీ ఏం లేవు సార్. తెలంగాణ ప్రజలకు ఇచ్చి, ఎందుకంటే విసిగిపోయి ఉన్నారు. అప్పుడు ఆంధ్ర పాలనలో తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు విసిగిపోయి ఉన్నారు. అన్ని పెండింగ్ పెట్టారు, ఉద్యోగాలు లేవు, నీళ్లు నియామకాలు. కాబట్టి అలాంటి సొంత ఏజెండా, ఇప్పుడు అన్న చెప్పినట్టుగా సొంత ఎజెండాలు అనేది ఏమి ఉండదండి కాంగ్రెస్ పార్టీలో. పార్టీ ప్రజలకి ఏదైతే సిద్ధాంతం ఉంటుందో అదే సిద్ధాంతాలను కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది తప్ప సొంతము అనేది ఏమి ఉండదు. ఇప్పుడు నాకు ఇష్టం ఉన్నా నాకు ఇష్టం లేకపోయినా అది మన వ్యక్తిగత అభిప్రాయం తప్ప పార్టీ కోసం మనం పనిచేయాలనుకున్నప్పుడు ముందుకెళ్ళాలి. అవకాశాలు అనేది అందరికీ రావు, టైం వచ్చినప్పుడు వస్తుంది. దాన్ని మనము బేస్ చేసుకుంటూ కాదు, అవకాశాల కోసమే మనం అవకాశం వస్తేనే మేము పదవి కోసమే పనిచేస్తాము అనేది కాదు. ప్రజాస్వామ్యంలో పనిచేసుకుంటూ వెళ్ళాలి, అవకాశం అదంతా అదే వస్తుందని నా అభిప్రాయం. ఇక వీళ్ళు నేను ఒకటి అడుగుతున్నానన్నా, ఇప్పుడు ఫస్ట్ మహిళల గురించి ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇలా టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మరి ఫస్ట్ ఒక 5 years క్యాబినెట్లో మహిళా మంత్రులే లేరు, నిజమా కాదా? ఈరోజు ఇవన్నీ ఎందుకంటే తెలంగాణ సమాజానికి తెలవాలి, కాంగ్రెస్ పార్టీ మీద పెట్టడం కదా. అదే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 5 మందికి ఒకేసారి మంత్రి పదవులు ఇచ్చినా ఇవ్వలేదా అనేది మనం ఒకసారి తిరిగి చూసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ గతంలో ఏం చేసింది, ఏం తప్పులు చేసింది అంటే అది కనీసము మనం ఎత్తి చూపించానే తెలంగాణ ప్రజలకు తెలవాలి. తర్వాత తెలంగాణలో ఉద్యమం చేసిన మహిళలు లేరా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి, ఇవాళ కవిత A1 ఉంటే నేను A2 ఉన్నాను, 40 కేసులు మా మీద బుక్ అయినాయి. మరి నీ బిడ్డకు ఒక ఎంపీ సీట్ ఇచ్చి పార్లమెంట్కి పంపించినావు, మరి నీ బిడ్డ ఎంబడి ఉన్న పనిచేసిన ఒక 20-30 మంది మహిళలు ఉన్నారు, వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వలేదు? ఎంతోమంది మహిళలు తెలంగాణలో ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత వాళ్ళకి మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు అనే దాని గురించి నేను ఏకీభవించను. ఎందుకంటే మీరు చాలా తప్పులు చేసినారు. ఇలా ఏది తెలంగాణ కోసం అయితే మీరు టీఆర్ఎస్ పార్టీ పుట్టిందో, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాకారమే కాకముందుకు వాళ్ళని నెరవేర్చక ముందుకు మీరు బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నారు, బొక్కబోర్ల పడ్డారు. సరే అది మీ అంతర్గత విషయం అనుకో. నేను అనేది అంటే ఇవాళ నన్ను ప్రతి ఒక్కటి కూడా ప్రశ్నించుకుంటూ నేను ఒక్కటి ఇలా బీఆర్ఎస్ పార్టీకి నేను ఒక సవాల్ విసురుతున్నా. నెక్స్ట్ 2029లో ఒక 50 మంది మహిళలకు టికెట్లు ఇస్తాడా కేసీఆర్? అది ఒకసారి మరి అది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పాలి. ఇవాళ అధికారం లానప్పుడు అంతమంది వంటవార్పు కాంగ్రెస్ పార్టీ ఒక్క నిమిషం సార్, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఒక్క నిమిషం అరే నీకు అన్న ఇట్లా చేస్తే నేను ఇంతసేపు సార్ ఇప్పుడు మీరు ప్రశ్న అడిగింది నేను చెప్పాలి, మీరు బీఆర్ఎస్ ని అడగలేదు. కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ చెప్పాలి అంటే నాకు కాదు సార్, ఏ మంత్రివర్గమైనా మహిళ లేకుండా లేదు. దానికి ఎగ్జాంపుల్ నేను చెప్పిన. ఇక మీరిచ్చిరా అంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఎంతైనా ఎదగొచ్చు. అది ఎగ్జాంపుల్. నేను ఒక రైతు బిడ్డను, నేను ఒక గ్రామంకి వెళ్ళొచ్చిన, నేను ఈ రోజు ఈ స్థానంలో మీకు ఇంతకన్నా ఎక్కువ నిదర్శనం ఏం కావాలి? అదే ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక మహిళను పిలవండి సార్, ఈసారి పిలవండి, ఎవరు వస్తారో చూద్దాము. గతంలో అధికారం ఉన్నప్పుడే రాలేదు, అధికారం కోల్పోయిన తర్వాత ఏ మహిళ వస్తుందో రమ్మని చెప్పండి చాలు సార్. ఇప్పుడు మాకు ఇదే ఒక గౌరవం అనిపిస్తుంది, అవి మనం పని చేసుకుంటూ వెళ్దాం, అవకాశాలు వస్తాయి. దాని గురించి మీరు ఇట్లా మాట్లాడడం కాదు. నేను ఒక్కటే అడుగుతున్నాను సార్, ఎంపీ పదవులు కూడా మీరు ఇవ్వచ్చు, గతంలో ఎందుకు ఇవ్వలేదు? మహిళలకు ఎందుకు పార్లమెంట్లో ఎందుకు స్థానం కల్పించలేదు? ఇవాళ మరి మీరు ఎందుకు ఇలా తెలంగాణ రాష్ట్రంలో మేము తెల్లగా చేసినామని చెప్తున్నారు? ఇలా నేను ఒక్కటే ఎగ్జాంపుల్ అడుగుతాను సార్, ఇలా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఇంట్లో కుక్కకున్న విలువ కూడా మహిళకు లేకుండా పోయింది తెలుసా? వాస్తవం సార్. ఒక మహిళగా నేను ఆత్మగౌరవం దెబ్బతిన బాధపడుతున్నా. ఇలా సింగరాణి కాలనీలో 2 సంవత్సరాల అమ్మాయి మీద రేప్ జరిగి అత్యాచారం జరిగినప్పుడు ఇదే కవిత ఒక్కసారి పోయి పరామర్శించలేదు, ఇదే కేసీఆర్ కుటుంబం పరామర్శించలేదు. అంటే బాధ అనిపించింది. బాధ తెలంగాణ ఎవరి పాలయ్యింది, బంగారు తెలంగాణ ఎక్కడ పోయింది అనేది ఒక బాధ కలుగుతుంది. కాబట్టి ఈ అవకాశం నాకు ఇదిగో ఎస్, ఇలా నన్ను టీవీలో ఇంతమంది చూస్తున్నారు, నేను ఇదే నాకు పెద్ద పదవి అనుకుంటాను. ప్రతి ఒక్కరికి కావాలనుకుంటాం సార్, అన్ని అవకాశాలు దొరకవు. వచ్చింది దాంతో తృప్తి పడాలి, ప్రజల కోసం మనం పని చేయాలి, ఎక్కడున్నా వస్తుంది. ఒక్కటి సార్, ఎందుకంటే వాళ్ళకి చాలా టైం ఇచ్చింది. మీరు చెప్పలేదు, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు కక్ష సాధింపేనా చేస్తున్నారా? గతంలో రేవంత్ రెడ్డి మీద వీళ్ళు చేసిన దానికి ఇప్పుడు ఆయన కక్ష తీర్చుకుంటున్నారా? పార్టీని లేకుండా చేయాలనుకుంటున్నారా? సార్ మీకు అట్లా అనిపిస్తుందా? ఇప్పుడు ఆ కక్ష అయితే ఉన్నట్టుగానే కనిపిస్తుంది. చాలా సందర్భంలో రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలైతే అలాగే అనిపిస్తుంది. ఒకటి చెప్పమంటారా? కక్ష ఉంది అనేది మీ మనసులో ఏముంది, నా మనసులో ఏముంది, రేవంత్ రెడ్డి గారి మనసులో ఏముంది, మీరు నేను చిలక చేసి చెప్పగలుగుతాం సార్.
తెలంగాణ ప్రజల కోసము కానీ కానీ అభిప్రాయాలు వ్యక్తం చేసే దగ్గర తెలిసిపోతుంది కదా. ఆయన ఒక సిద్ధాంతం అయితే ఆయన ఒక ముద్ర వేసుకోవాలనుకుంటున్నాడు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చారు. రేవంత్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు సస్యశ్యామలంగా ఉంది అన్న హామీలు బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళందరూ ఇందులోకి వచ్చేస్తే ప్రజల ఆశలన్నీ నెరవేరిపోతాయి. నేను ఒకటే చెప్పిన సార్, వాళ్ళ అనుభవాలను మేము తీసుకోవాలనుకుంటున్నాము. తెలంగాణ ప్రజలకు ఒకటి అందరం కలిసి ముందుకెళ్దాం. వాళ్ళలాగా నియంత పాలన జరగదు. మీరు ఒక్కటి వినండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు తనకంటే ఒక ముద్ర వేసుకోవడానికి వాళ్ళ మంత్రివర్గంతో పాటు పనిచేస్తున్నారు. ఆయన ఏక్ నిరంజన్ గా కేసీఆర్ లాగా ఏక్ నిరంజన్ గా తీసుకోవడానికి అవకాశం లేదు. మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే బీఆర్ఎస్ లో మంచి నాయకులు ఉన్నారు. వారి సలహాలు సూచనలు ఇస్తేనే ఇక్కడ గవర్నమెంట్ నడిచే పరిస్థితి. మీకు అర్థమైందా సార్? అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళకన్నా చిన్న వాళ్ళు ఇచ్చిన సలహాను కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకోవచ్చు. కాంగ్రెస్ లో చాలా మంది సీనియర్స్ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పాలన కోసం ప్రజాస్వామ్యంలో ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు, కలిసి పనిచేయొచ్చు. కక్షపూరితం అనేది ఏముండదు. ఒకటే చెప్తున్నాను సార్, కాంగ్రెస్ పార్టీ 120 సంవత్సరాలు ఉన్న చరిత్ర పార్టీ, 60 సంవత్సరాలు అధికారంలో ఉంది. 10 సంవత్సరాలు ఇదే స్టేజ్ ఇక్కడే కూర్చొని మేము టీవీలలో మాట్లాడినాము. అధికారం లేనప్పుడు మాట్లాడినా, అధికారం వచ్చినాక మాట్లాడుతున్నాం. మీకు ఏమైనా తేడా కొడుతుందా? మీరే చెప్పండి. కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం సార్. ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు, ప్రజల కోసం ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే ఇద్దరు మాట్లాడిన వక్తలు ప్రతి విషయం నేను ఎందుకంటే మధ్యలో దూరం, ఎందుకంటే మీరు అడిగిన దానికి లైవ్ పెట్టిన దానికి ప్రజలు కాంగ్రెస్ ఏం మాట్లాడింది అనేది చెప్తుంది. కాబట్టి నాకు ఆ విషయం అంటున్నా. నేను ఇవాళ ఏ ఒక్క దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళు ఇలా ప్రెస్ మీట్ దగ్గర 16 సంవత్సరాలండి వాళ్ళ మనవడికి, 16 సంవత్సరాలు 15 ఉండే. ఇలా ఎక్కడ రాములవారి తలవాళ్ళు తీసుకొని పోయినప్పుడు, రాములవారు అంటే మనకి భద్రాచలంలో తలవాళ్ళు తీసుకొని పోయినప్పుడు ఎవరు తీసుకొని పోతారు సార్? కళ్యాణానికి తలవాళ్ళు ఎవరు తీసుకుపోతారు? ఒక భార్య భర్తలు సీఎం హోదాలను తీసుకొని, సీఎం ఒకవేళ కుదరకపోతే మంత్రి భార్య పోతుంది, భార్య భర్తలు పోతారు. అప్పుడు అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఇది ఎందుకు గుర్తులేదు? 16 సంవత్సరాల అబ్బాయి ఎత్తుకొని పోతున్నాడంటే వాళ్ళకు ఒక సెక్యూరిటీ, వాళ్ళకు ఒక హంగామా. అందుకే అధికారం ఉన్న ఒకటి ఎందుకు చెప్తున్నా సార్ అంటే, అధికారం ఉన్నప్పుడు అహంకారం ఎవరికి పనికిరాదు. అది అధికారం అనేది శాశ్వతం కాదు. నేను ఇలా రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారు? ఇలా సాధారణ పీసీస్ ఉన్నట్టే, సాధారణ ఒక ఎమ్మెల్యే ఉన్నట్టే ఉన్నాడు. అందులో ఏమైనా మార్పులు వచ్చినాయా? మీరు ఒక్కసారి గమనించండి. మేము అప్పుడు రేవంత్ అన్న నువ్వు ఎట్లా కలిసినామో ఇప్పుడు సీఎం అక్కడ ఏం తేడా ఏం కనిపించట్లేదు. దట్ ఈజ్ సీఎం. అతను నిజమైన హీరో. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా, మమ్మల్ని కూడా ఏమో బాగున్నారా పేరు పెట్టి, ఏమో సందేమో బాగున్నారా అంటే ఇంకా అంతకెక్కువ ఏం కావాలి సార్? కేసీఆర్ని చూడడానికి ఎమ్మెల్యేలకు ఎప్పుడైనా ఛాన్స్ దొరికిందా? అలాగే ప్రశ్నించే గొంతుకు బలంగా ఉండకూడదు, అందుకే నాయకులందరినీ తీసుకొస్తున్నారు, ప్రతిపక్షాన్ని వీక్ చేయాలి అన్న ఇదేనా ఉందా? ప్రశ్నించడం అనేది ఉండాలి. ప్రశ్నించకపోతే ప్రజాస్వామ్యం ఉండదు. ప్రజాస్వామ్యంలో మేమెంత సార్? వాళ్ళ ప్రతి ఒక్కరు గొంతు నొక్కడానికి. మరి ప్రతిపక్షంలో ఉన్న నాయకులందరినీ ప్రశ్నించే వాళ్ళందరినీ మీ పార్టీలో చేర్చుకుంటే మిమ్మల్ని అడిగేది ఎవరు? ప్రశ్నించే నాయకులు అంటే ఒకటి సార్, మేము వెళ్ళి అడుగుతున్నాం, మనం అందరం కలిసి పనిచేద్దాం. ఇప్పుడు అందరం కలిసి పనిచేద్దాం అంటే లాభమా నష్టం సార్? మీరు ఒక మాట చెప్పండి. తెలంగాణ రాష్ట్రానికి కానీ ఇప్పుడు అందరం కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టుగా కలిసి పని చేసుకుంటే బాగుంటది అంటాము. ఒకవేళ అర్థం చేసుకునే వాళ్ళకుంటే కలిసి ఉంటే కలదు సుఖం అని బాగుంటుంది అంటే దాంట్లో అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటది. తెలంగాణ ప్రజలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనేది వాళ్ళే చెప్పిండ్రు సార్, సెంటిమెంట్ పార్టీ తెలంగాణ కోసం పుట్టిందన్నారు. ఇంకా సెంటిమెంట్ ఎక్కడిది? తెలంగాణ ఇంకెక్కడ సెంటిమెంట్ ఉంది? టీఆర్ఎస్ పార్టీ తీసి నేను ఒక్కటి అంటలేను. నువ్వు నేను ఇద్దరం ఉద్యమం చేసి ఈ టీవీల దగ్గర నువ్వు కూర్చొని మాట్లాడుతున్నావు. ఎంతో మంది ఉద్యమ నాయకులు ఉన్నారు, ఎవరో ఉన్నారు. నేను అనేది ఏంటంటన్నా సార్, నేను అనేది ఏంటంటే ఏదైనా ప్రజాస్వామ్యంలో ఇప్పుడు అధికారం అనేది ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. ఏదున్నా ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోవాలంటే ఇచ్చిన అవకాశాన్ని ఇలా ఒక అధికార ప్రతినిధి నాకు ఇచ్చిండ్రు, నేను దానికి న్యాయం చేయగలుగుతాను అనుకున్నా అధిష్టానం నాకు ఇస్తారు ఇవాళ. కాబట్టి ఏదున్నా ప్రజలకు మనం చేయాలనుకుంటే ఎంత చేయాలనుకుంటే అంతనే చేయాలి, స్థితికి మించింది ఉండదు. కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ, ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్క విద్యా వ్యవస్థను మనం చూసుకుందాం సార్. విద్యా వ్యవస్థలో ఎక్కడ కూడా ఇప్పుడు అమ్మాయిల విషయం టైం తక్కువ ఉంది. ఫైనల్గా శ్రీనివాస్ గారిని తీసుకుందాం. శ్రీనివాస్ గారు, ముఖ్యంగా పార్టీ ఫిరాయింపుల చట్టం ఉన్నా దాన్ని అమలులో అయితే అలసత్వం వహిస్తున్నారు. ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవాలి, రీకాల్ లాంటివి తీసుకువచ్చి ఎవరైతే పార్టీ మారుతూ ఉంటారో వాళ్ళని వెనక్కి తీసుకొస్తేనే మార్పు వస్తుందనేది ఒక వాదన ఉంది. ఎలా చూడాలి? డెఫినెట్గా ఇది వాస్తవం. ఈ మాటలో అర్థవంతమైన మా చర్చ జరగాలి ఈ విషయం మీద. ఆనాడు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉన్నప్పుడు వెంకయ్యనాయుడు గారు కూడా ఈ యొక్క విషయం మీద చాలా సీరియస్ గా భారత్తో మాట్లాడడం జరిగింది.
చట్టం ఉన్నా దాన్ని స్ట్రిక్ట్ గా అమలు చేయలేనటువంటి ఒక లొసుగులు ఉండడం కారణంగా ఆ చట్టం మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయింది. దీన్ని స్ట్రింజెంట్ గా ఇంకా కొద్దిగా సవరించాల్సిన అవసరం ఉన్నది. రెండవ దిక్కు ప్రజలు కూడా అప్రమత్తం కావాలి, ప్రజల్లో కూడా మార్పు రావాలి. ప్రజల భయంతోని చట్టాల మీద భయంతోని లేదా చట్టాల మీద గౌరవంతోని మనుషులం నాయకులం అంతా కూడా నడుచుకోవాలి తప్ప దాంట్లో లొసుగులు ఉన్నాయి కాబట్టి ఏం చేసినా నడుస్తుంది నాయకులు అనుకోవద్దు. తింటే తప్పేమున్నది, ఆయన ఇస్తున్నాడు, ఆయన అవకాశానికి పదవుల కోసం పంచుతున్న డబ్బులు నేను తీసుకుంటున్నా, నాదేం తప్పు, నేను ఓటర్ కానీ ఇవన్నీ కూడా అందరం ఆలోచించాలి. చట్టాలు ఉంటే ఇంకా కంట్రోల్ అవుతాయి. కాబట్టి ఈ యొక్క చట్టం మీద సవరణ జరగాల్సిన అవసరం ఉన్నది. రాజకీయ అధినేతలు కూడా ఎవరైనా కావచ్చు అసందర్భంగా అనవసరంగా ఇటువంటి ఒక లాలూచి లేకుంటే భయభ్రాంతులకు గురి చేసి పార్టీలోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేయడం కూడా కరెక్ట్ కాదన్న విషయం చర్చ జరుగుతుంది. లెట్ us బి ఓపెన్ ఆన్ దిస్. డెఫినెట్ గా చర్చ జరగాలి, స్ట్రింజెంట్ గా ఉండేటట్టుగా సవరణ జరగాలని ఒక నా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, అలాగే సంధ్యా రెడ్డి గారు, రామ్మూర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.